హాయ్ హలో అండి. ఇవాళ మనము ఈ పెద్ద వంకాయతో పచ్చడి చేస్తాం కదండి. పచ్చడి కాకుండా ఫ్రై చేద్దాము. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులో మనము శనగపిండి తీసుకుంటున్నాను. మీకు శనగపిండి వద్దంటే బియ్యం పిండి తీసుకోవచ్చు. ఈ విధంగా కొంచెం శనగపిండి, ఇందులో కొంచెం ధనియాల పొడి, హోమ్మేడ్ ధనియాల పొడి కొంచెం వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఊరికే ఫ్రై ఆ విధంగా ఇలా మామూలుగా ముక్కలుగా కోసి ఫ్రై కాకుండా ఈ విధంగా రౌండ్గా కోసి ఫ్రై చేస్తే చాలా బాగుంటుందండి. పసుపు కొద్దిగా ఎక్కువ వేస్తాను నేను ఎప్పుడైనా. పసుపు ఈ విధంగా డిఫరెంట్గా ట్రై చేస్తే బాగుంటుందండి మనకు కూడా అప్పుడప్పుడు. ఊరికే రొటీన్గా కాకుండా. కారం తగినంత సిమ్లోనే ఫ్రై చేయాలండి ఇది. చూడండి కారం, తర్వాత అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి ఫ్రెష్ది. తర్వాత పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను. దీన్ని పేస్ట్ లాగా చేస్తున్నానండి. మీకు పేస్ట్ వద్దు అలానే మీరు పౌడర్ పెడతానంటే పెట్టుకోవచ్చు. కానీ నేను దీన్ని మొత్తం పేస్ట్ లాగా చేసి అప్లై చేస్తానండి. దీన్ని మ్యారినేట్ చేసి చూడండి ఈ విధంగా. పెరుగు కూడా మనం పేస్ట్ లాగా వచ్చే కన్సిస్టెన్సీ వరకు పెరుగు వేస్తూనే ఉన్నాను. పెరుగు వేసి మొత్తం వాటర్ లిక్విడ్ లాగా చేసి ఉప్పు వేయడం మర్చిపోయానండి. ఇప్పుడు యాడ్ చేశానండి. ఉప్పు మీరు ముందే యాడ్ చేసుకోండి. ఉప్పు చూడండి ఈ విధంగా మొత్తం ఈ విధంగా కలిసేటట్టు ఈ విధంగా చేసుకోవాలండి మనము. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని వంకాయని మనం సన్నగా ముక్కలుగా తరుగుకోవాలండి. లాస్ట్ కొంచెం కార్న్ఫ్లోర్ యాడ్ చేశానండి. ఈ విధంగా చూడండి పెద్ద వంకాయ కడిగి శుభ్రంగా పెట్టానండి. ఇప్పుడు ఈ విధంగా రౌండ్గా కోసి పెడుతున్నాను చూడండి. చిన్నగా కోయాలండి. మరీ లావుగా కోస్తే మనకి ఉడకడానికి ఇబ్బంది అవుతుంది. మామూలు చిన్న ముక్కలుగానే కోసుకొని పెట్టుకోవాలండి మనము. నేను చూపిస్తున్న విధంగా ఈ సైజులో అయితే సరిపోతుందని చూపిస్తున్నాను మీకు. అన్నీ అలాగే కట్ చేసి మీకు చూపిస్తాను. చూడండి ఈ విధంగా కట్ చేశాను అన్నీ. ముక్కలన్నీ కట్ అయిపోయాయి కదా. ఇప్పుడు దీన్ని మనము ఇందాక మ్యారినేట్ చేసిన పేస్ట్లో డిప్ చేస్తామండి. రెండు వైపులా డిప్ చేసి స్టవ్ పైన పెనం పెట్టానండి. ఇది నేను షాలో ఫ్రై చేస్తున్నాను. కావాలంటే మీరు డీప్ ఫ్రై చేసుకోండి. కానీ నేను మాత్రం షాలో ఫ్రై చేస్తేనే బాగుంటుంది. ఇదేంటంటే మనకి సైడ్ డిష్గా బాగుంటుంది. చారులోకైనా, రసంలోకైనా, పప్పులోకైనా, దేంట్లోకైనా సైడ్ డిష్గా బాగుంటుంది. ఆయిల్ వేసి ఇప్పుడు ఈ విధంగా పెనం మీద అన్నీ పెట్టేసాను లైన్గా. చిన్న మంటలో పెట్టాను. చిన్న మంటలోనే ఫ్రై చేయాలండి ఎప్పుడైనా ఫ్రై. ఎందుకంటే చిన్న మంటలో ఫ్రై చేస్తేనే తొందరగా ఉడుకుతుంది. అందుకనే రెండు వైపులా ఫ్రై చేయాలండి. ఆయిల్ కూడా పైనుంచి కొద్దిగా వేసుకోవాలండి. మనకి ఎంత కావాలో అంత. ఎక్కువ వేయకపోతే మళ్ళీ మాడిపోతుందండి. అందుకనే చూడండి ఈ విధంగా చిన్న మంటలో వేస్తున్నాను. అటు ఇటు టర్న్ చేస్తూ ఆయిల్ వేస్తూ ఒక 5 minutes అలా మనము చేయాలండి. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ బట్ బాగుంటుందండి. మనం ఫాస్ట్గా చేస్తే ఏంటంటే మాడిపోతుంది, ఉడకదు, టేస్ట్ బాగా రాదండి. చేదుగా ఇలానో అవుతుంది, మళ్ళీ మాడిపోయిన వాసన వస్తుంది. చిన్న మంటలో చేస్తే ఏంటంటే మనకి బాగా కుక్ అవుతుంది, ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుందండి. ఎప్పుడు మనం ఒకే రకంగా కాకుండా డిఫరెంట్గా చేయడానికి ఈ విధంగా చేయండి. అయిపోయింది చూడండి. ప్లేట్లోకి సర్వ్ చేసి మీకు చూపిస్తున్నాను. నేను మొత్తం చిన్న మంటలోనే ఫ్రై చేస్తాను. బాగా ఎక్కువ పెద్ద పెట్టేసామనుకోండి మాడిపోతుంది. అందుకని చూడండి ఈ విధంగా అన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. అన్నీ సపరేట్గా తీసి పెట్టాను. చూడండి ఈ విధంగా తీసి ఇప్పుడు దీనిపైన కొత్తిమీర, క్యారెట్ వేసి సర్వ్ చేస్తున్నాను. చాలామంది నా వీడియోని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్నారండి. పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. మీ విలువైన సమయాన్ని నాకు ఇచ్చి చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. మీరు చేసే మోటివేషన్ నాకు ఇంకా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ఖచ్చితంగా మీ విలువైన సమయాన్ని ఇచ్చి ఇంకా ముందు తీసుకెళ్ళండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే ఇంకా ముందుకు వెళ్తానండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.